शहर हैदराबाद में बल्दी हुक्काम की मुजरिमाना गफलत और मसाइल से लापरवाही के खिलाफ एक खातून ने अपना अनोखा एहतजाज दर्ज करवाया। मुसलसल तवज्जो दहानी और मुतादिद शिकायतों के बावजूद बल्दी हुक्काम की गफलत और इस खातून के इस एहतजाज से शहरियों की बरहमी का सबब बन गई। सड़क पर जमा पानी में बैठकर एहतजाज करने वाली इस खातून ने बल्दी हुक्काम और ग्रेटर हैदराबाद के आलमी मयार का शहर होने के दावों को पोल खोल दी। बताया जाता है कि अब इस खातून के इस अनोखे एहतजाज की तस्वीर सोशल मीडिया पर जंगल की आग की तरह वायरल हो गई है और शहरियों ने इस खातून की इस एहतजाज और अक़दाम की भरपूर सताइश करते हुए सोशल मीडिया पर अपनी हिमायत का ऐलान कर दिया है। जराये के मुताबिक आनंद नगर नागुल इलाके से ताल्लुक रखने वाली खातून ने आज सड़क पर जमा पानी में बैठकर अपना एहतजाज दर्ज करवाया, जबकि ट्रैफिक पुलिस के अमले ने भी इस खातून को रोकने की कोशिश की जो नाकाम रही। बल्दिया की लापरवाही मुर्जिमाना गफलत पर बरहमी खातून इस एहतजाज को देखकर शहरी और राहगीर भी जमा हो गए। ఇక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ వరకు వస్తుంటే 30 గుంతలు లెక్క పెట్టుకుంటూ వచ్చా నేను। ఇది దారుణంగా ఉంది ఈ గుంత, ఇంకా నా వల్ల కాలే। కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతునే మీరు ఒకసారి మెజర్ చేసుకోండి, మీకు తెలుస్తుంది। రోజు ఇబ్బంది పడుతున్నాం సార్, ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం। దీన్ని సాల్వ్ చేయండి దయచేసి। ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు, కమిషనర్ గారితో మాట్లాడించారు, కానీ మాకు సాల్వ్ కావాలి। అసెట్ అలొకేట్ చేశాయని చెప్పారు బడ్జెట్, కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుందనేది డెడ్ లైన్ ఇవ్వలేదు। ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను। మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడాం, డెడ్ లైన్ ఇవ్వండి, ఒక టైం లైన్ ఇవ్వాలి। ఏంటి సార్, ఎలక్షన్ కోడ్ ఉంది, అదే అలొకేట్ అయింది కానీ శాంక్షన్ అయింది, కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు। కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ గానీ ఒక డెడ్ లైన్, ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడాం। దయచేసి మీకు రిక్వెస్ట్। కిందేం పడలేదు సార్, నేనే తడుపుకున్నా, నా డ్రెస్ మొత్తం చూడండి, పడిపోలే నేనే కావాలని వెళ్ళి కూర్చున్నాను, నేను పడిపోలేదు। మా పిల్లలు ఒకసారి 2 సార్లు పడ్డారు, చిన్న పిల్లలు।